ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మూడవ బిడ్డకు జన్మనిచ్చే దంపతులకు 30,000, నాలుగవ బిడ్డకు 40,000 ఇస్తామంటూ ఇటీవల చంద్రబాబు ప్రకటించడం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రత్యేకంగా 5,000 నగదు ప్రోత్సాహకం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల కారణంగా కొంతమంది దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మొదటి బిడ్డ మగపిల్లాడు కాకపోతేనే రెండో బిడ్డ వైపు మొగ్గు చూపుతున్నారని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఫలితంగా కుటుంబాల పరిణామం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనాల రేటు తగ్గిపోతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు 5,000 ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఈ ప్రచార కార్యక్రమాల కోసం ఏపీ ప్రభుత్వం 56 లక్షలు విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ఇటీవల ప్రకటించిన జనాభా నిర్వహణ విధానంలో భాగంగా మూడో బిడ్డకు నగదు ప్రోత్సాహకం, నెలవారీ ఆర్థిక సహాయం, విద్యా సహాయం వంటి పలు ప్రయోజనాలు కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఈ 5,000 ప్రోత్సాహకానికి సంబంధించి పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం, అమలు తేదీపై ఇంకా అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదు. ప్రభుత్వం నుంచి జీవో లేదా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయి.